ఎట్లా అయినా సరే ఆకివీడులో రామాలయం కట్టాలనుకున్న రఘురామకృష్ణరాజు గారి యొక్క వివరణకి అయితే కోర్ట్ స్టే ఇచ్చింది. ఎందుకు అంటే అక్కడ దళితుల స్థలం ఉంది. అది రామాలయం స్థలం కాదు అంటూ జడా శ్రావణ్ కుమార్ గారు ఏసిన పిటిషన్ అయితే కోర్టు వివరణలోకి తీసుకొని అయితే మాత్రం అక్కడ స్టే ఇచ్చి కోర్టు దాన్ని పరిశీలనలోకి తీసుకొని అక్కడ లోకల్ డిపార్ట్మెంట్ అంతా కూడా వెరిఫికేషన్ చేసి ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేస్తే దాని మీద తీర్పిస్తానని చెప్పింది. అదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి కూటమి ప్రభుత్వం నుంచి మద్దతు దొరికింది. అలాగే హిందువుల దగ్గర నుంచి కూడా చాలా గట్టిగా మద్దతు దొరికింది. ఎందుకు అంటున్నానంటే అతని యొక్క సోషల్ మీడియా యొక్క ప్లాట్‌ఫామ్స్ చూస్తే ఎక్కువగా అతనికి సపోర్ట్ ఇస్తూ ఈ హిందూకి సంబంధించిన భక్తులో లేకపోతే వ్యక్తులో గట్టిగా కామెంట్ రూపంలో అతనికి హర్షధ్వానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే అక్కడ దళితులకు కూడా చాలా గట్టి సపోర్ట్ అయితే మాత్రం ఈస్ట్ వెస్ట్ నుంచి అయితే దొరుకుతుంది కానీ స్టేట్ వైజ్డ్గా అయితే దొరకట్లేదు అనేసి వివరణ అయితే కొంతమంది చెప్తున్నారు. సో దీని ముఖ్యంగా తీసుకుంటే ఇక్కడ జగన్ ప్రభుత్వం కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు దళితులకి అయితే అక్కడ సపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేది మరి వాళ్ళే నిర్ణయించుకోవాలి. అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వం మాత్రం గట్టిగా రఘురామకృష్ణరాజు గారికి అయితే సపోర్ట్ ఇస్తుంది. దీని మీద మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి.